వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిజ్రాలలో వర్గ పోరు, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా. రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్. కల్లూరు సహకార సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం. రైల్వే స్టేషన్లో లోకో పైలట్ కార్మికుల నిరసన. ఇక వివరాల్లోకి వెళితే, సహజ కవి అందశ్రీ సంస్మరణ సభకి హాజరై నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సహజ కవి అందశ్రీ బడికి పోకుండా గురువు లేకున్నా తన పాటలతో యావత్ పీడిత ప్రజల కోసం పోరాటం చేశారని, తన పాటలతో ప్రజల్లో చైతన్యం పెంపొందించినారు. పేదరికంలో పుట్టి పేదవాడిగా కాలం గడిపాడని, ఇలాంటి సహజ కవి అందశ్రీని కోల్పోవడం మనందరికీ బాధాకరమని ఆయన అన్నారు. తన మొత్తం సరస్వతి నిలయంగమైనటువంటి వ్యక్తి అందశ్రీ. ఆయన రాసినటువంటి పాటలు, ఆయన మాట్లాడిన మాటలు యావత్ పీడిత ప్రజానికాన్ని తట్టిలేపేటువంటి పాటలు, సామాజిక స్పృహ కలిగినటువంటి పాటలుగా వారు జీవితాంతం కొనసాగించారు. ఇంత చరిత్ర కలిగిన, ఇంత గొప్ప మేధా సంపన్నుడైన, ఇంత గొప్ప చైతన్య స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ కూడా జీవితాంతం పేదల కోసమే బతుకుడు కాకుండా పేదరికంలో ఉండి ఇవాళ నిస్వార్థమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. మొత్తం యావత్ తెలుగు ప్రపంచమే తన కుటుంబంగా భావించి జీవించిన వ్యక్తి తప్ప తన కుటుంబం కోసం మాత్రం ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. ఆయన రాసినటువంటి అనేక పాటలు, మాయమైపోతుండమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట మానవ జీవితం ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. జయ జయ తెలంగాణ అనే పాట ఇవాళ రాష్ట్ర గీతంగా ఏదైతే ఉందో, ఇవాళ తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఉండేటువంటి పాటగా, అంటే కొద్దిమంది వ్యక్తులు మరణించి కూడా ప్రజల మధ్యలో సజీవంగా ఉండేటువంటి మహనీయులలో ఇవాళ అందశ్రీ గారు కూడా ప్రతి నిత్యం ఆయన పాట ప్రతి స్కూల్లో పాడుతూ ఉంటారు. ప్రతి నిత్యం ఆయన మనిషి అన్నవాడు అనేటువంటి పాట రింగ్ టోన్లలో, సెల్ ఫోన్లలో మోగుతూనే ఉంటుంది. అట్లా అనేక పాటలు రాసి, అనేక ఆర్టికల్స్ రాసి, చివరికి ఆయన నదుల మీద, ప్రకృతి మీద ఆయన చేసిన రీసెర్చ్ అంతా ఇంత కాదు. అలాంటి మహనీయుని తెలుగు గడ్డ పోగొట్టుకోవడం కూడా బాధే అనిపించినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసు. వాళ్ళ అభిమానులు అందరూ ఇలా వాళ్ళ బాధపడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, ఐబొమ్మ రవి లాంటి దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలి. రవి హెచ్డీలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని పకోడీలు తింటూ చూస్తున్నారు. రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ భయపడతారు అని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో
అనే ఫీలింగ్తో భయం వస్తుంది. హన్మకొండలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు స్పీకర్ మధుసూదనాచారి. కాంగ్రెస్ తీరు ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, దిగినాక బోడమల్లన్నలా ఉందంటూ వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పార్టీల వారీగా రిజర్వేషన్ అంటోందని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. గతంలో చేసిన బీసీ సర్వే లోపభూయిష్టమని, వివరాలు బయటపెట్టాక ప్రజలను మోసగించారంటూ ఆరోపించారు. తమిళనాడును స్ఫూర్తిగా తీసుకుని బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి అని స్పష్టం చేశారు. అదే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్, మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, నయీముద్దీన్, శోభన్, రవీందర్ రావు, మహేందర్, ఖలీల్, చాగంటి రమేష్, మహేష్, మహమూద్, రామ్మూర్తి, జానకిరాములు, దేవమ్మ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతంగా అక్కడ ఏ పార్టీ కూడా పార్టీ పరమైనటువంటి సింబల్ ఉండదు, పార్టీ పరమైనటువంటి కేటాయింపులు ఉండవు. మరి అటువంటి అప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అంటే ముమ్మాటికి ఇది ద్రోహమే. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం అంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు, అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటికం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి పన్ను, పంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపటమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా, మాకు వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి సరే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి 26 నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతామన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం. ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు. ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్. దీనిపై న్యాయ విచారణ చేయాలి. ఇప్పటికైనా సరే పాలకులు, వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు. మళ్ళీ ఇది మంచి పదవంతాన అణిచివేయవచ్చు కొంతకాలం. మళ్ళీ ఎంత నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బర్ బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులని తెలియజేస్తూ నేను మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తాను. హన్మకొండ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికి ఐక్యతతో ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ 150వ ఐక్యత పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ పూలమాల వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మాట్లాడారు.
డిపార్ట్మెంట్ నుండి ఈనాటి సర్దార్ వల్లభాయ్ ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 యానివర్సరీ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి ఒకసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మై ప్రీవియస్ స్పీకర్ సెడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ వన్ మ్యాన్. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేశం చాలా భాగాలుగా విభజించబడి ఉంది. దాదాపు 560 ప్రిన్స్లీ స్టేట్స్, అంటే దే ఆర్ రూల్డ్ బై different kingdoms, kings, rulers. We are all Indians and only our identity manaki anta security kuda istundi. Even if you compare in the world also, we are all safe because of our identity as Indians. So let us all pledge again, once again, today for a safe, inclusive, non-discriminative, progressive and most importantly a drug-free society. Thank you all. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్మెంట్పై ఐటీ శాఖ రైడ్స్. కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం. కంప్యూటర్, హార్డ్ డిస్కులు, కీలక పత్రాలను సీజ్ చేసి వర్కర్ల నుంచి కీలక సమాచారం రాబట్టిన ఐటీ శాఖ అధికారులు. మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మావోయిస్టులతో దేశానికి, రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా? అర్బన్ నక్సల్స్ పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే వాళ్ళని నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవలు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి.
వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు, అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. వరంగల్ ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షత వహించారు. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్న పర్యవేక్షణ లోపం వల్ల అభివృద్ధి పనులు జాప్యం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలపై సమీక్షిస్తూ జిల్లాలో 45% ఆపరేషన్లు, 55% సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. సిజేరియన్ కేసులు తగ్గించేలా అవగాహన కల్పించాలని, ఎన్సీడీ, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. డయాలసిస్ సేవలు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తేవాలని, 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్థల సమస్య పరిష్కారం ఎందుకు కాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంపై మాట్లాడిన కావ్య, జిల్లాలో 431 పాఠశాలలు, 1208 విద్యార్థులు ఉన్నారని, డీఈఓ సమగ్రమైన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ పాఠశాలల్లో యోగా, స్వీయ రక్షణ, ఆరోగ్య పరీక్షలు ఖచ్చితంగా చేపట్టాలని సూచించారు. మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలపై సమగ్ర వ్యాధులు తయారు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డిఆర్డీఓ బాలకృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, కేటీపీపీ సిఈ శ్రీప్రకాష్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకున్న మంచి ఫేమస్ ప్లేస్ కానీ, టెంపుల్స్ కానీ, ఫారెస్ట్ ఏరియా కానీ, సో మీరు అంతా కోఆపరేట్ చేసుకొని ఎవరి డిపార్ట్మెంట్ లో వాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేయాలని నేను నిజంగా కూడా సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్. నెక్స్ట్ దిశా మీటింగ్ ఫిబ్రవరిలో పెట్టుకుంటాము ఖచ్చితంగా. అప్పటికి ఈ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ రికార్డ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి అప్పటికి మీరు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు నాకు ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆన్ పేపర్ ఎప్పుడైనా సరే ఏది అడిగినా మొదటి మాటలు అడగదు, మీరు అది 0 4కే పోతుంది. ఖచ్చితంగా ఆన్ పేపర్ పెట్టాలి. ఆన్ పేపర్ పెట్టి అందులో ఫైనల్ చేసి నెక్స్ట్ టైం నాకు చూపెట్టాలి. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా కలెక్టర్గా చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా నేను చేయలేదు, ఎన్నిసార్లు అడిగినా ఎమ్మెల్యే చేయలేదు అని మీరు అనుకుంటారు. తమ అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి బ్రాంచ్ నాయకులు సాంబశివుడు, నాగరాజు మాట్లాడుతూ లోకో పైలట్, గూడ్స్ గార్డ్, రైల్వే కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. किलोमीटर 25%, जैसे 1/1/2024 से हमारा 50% क्रॉस हो गया। उसके बाद सबका 25% बढ़ा है टीए और अदर भी अलाउंसेस, लेकिन लोकल स्टाफ का किलोमीटर नहीं बढ़ा। तो हमारा डिमांड है कि 25% किलोमीटर बढ़ा के उसको 1/1/2024 से बैरियर के साथ दिया है। दूसरा हमारा हैंडीकैप सेक्शन है। हैंडीकैप सेक्शन पहले बेलमपल्ली से बल्लारसा तक 120 किलोमीटर मिनिमम माइलेज आता था, अभी उसको निकाल दिया गया है। तो हम लोग जैसे यहाँ से पायलट जाके समझो रेचली गया 10 किलोमीटर, तो 5 किलोमीटर पायलट का आएगा, वहाँ से 10 घंटे में गाड़ी इधर आया। लोगों में जितना वैकेंसी से पूरा फिलअप करे तो 36 आवर्स का बिलो आप लोग के आने के चांस रहता है। कई को बोले तो ज़्यादा आदमी आप लोग का आए तो 100% हो जाता है। वो भी ऑल वैकेंसीज फिल करना बोल के ये भी डिमांड रखी है। ये बेल्लमपल्ली हैंडीकैप सेक्शन देना है। वो नज़दीक गए तो आप लोगों को उधर आशीर्वाद रेंज में गए तो आपका कम अमाउंट मिलने के लिए चांस रहेगा। हैंडीकैप दिए तो मिनिमम माइलेज का अलेवेंस आप लोगों को मिल जाता बोल के हैंडीकैप सेक्शन के लिए बेल्लमपल्ली हैंडीकैप सेक्शन को देना बोल के हम लोगों को इसमें लगाया। और बल्लारसा और बेल्लमपल्ली में रनिंग रूम का फैसिलिटी जोड़ा। महिला लोको पायलट्स के लिए सेपरेटली उसको
वो ड्रेसिंग रूम का अलग अलग रहना बोल के ये भी डिमांड और कुछ डिमांड है वो पूरा इसमें आपका बैनर में कितना डिमांड दिख रहा है वही पहले का डिमांड भी है। सीसीटीवी निकालना, कैमरास निकालना और हरासमेंट कम करना वो भी चल रहा है। आपके लिए मजदूर यूनियन इतना फाइट कर रहा है, सब लोग मजदूर यूनियन को सपोर्ट करके मस्जिद यूनियन का पास रहना। मस्जिद यूनियन बोले तो एम्प्लॉय, एम्प्लॉय बोले तो मजदूर। एक बार स्लोगन दे दे तुम एक बार। साउथ सेंट्रल रेलवे मजदूर यूनियन जिंदाबाद जिंदाबाद जिंदाबाद। साउथ सेंट्रल रेलवे मजदूर यूनियन जिंदाबाद जिंदाबाद जिंदाबाद। लोको पायलट అయితే వర్తిల్లాలి వర్తిల్లాలి। లోకో పైలట్ అయితే జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్। లోకో పైలట్ అయితే జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్। मजदूर यूनियन जिंदाबाद जिंदाबाद जिंदाबाद। ये यूरोप जिंदाबाद जिंदाबाद। अपन हेडक्वार्टर में रहने के लिए डिमांड बहुत कर रहे हैं, ये मजदूर यूनियन बहुत कोशिश कर रहे हैं, इसके लिए हम फाइट करेंगे, लड़ेंगे, एडमिनिस्ट्रेशन घोष में आओ बोलेंगे, ठीक है। और एक लिमिट नाइट ड्यूटीज टू मैक्सिमम 2 नाइट्स ओनली। लिमिट नाइट ड्यूटीज मैक्सिमम 2 नाइट्स। क्या है 6 7 8 घंटे करके अपन का क्या होता है, ह्यूमैनिटी पावर कितना रहता, इसके लिए 2 नाइट्स ओनली विल डन इन नाइट ड्यूटीज ओनली बिकॉज दिस फाइटिंग अबाउट एचआरएम नाइट ड्यूटी 2 आवर्स 2 नाइट्स देना बोल के इसके लिए लड़ रहे हैं। और एक बात है क्लोजिंग रनिंग स्टाफ एज इंटेंसिव कैडर well the classify running staff of intensive cadre expect kilometer allowance remove income tax as a TA समझ गए। if to all conditions of running rooms at Kazipet, Karimnagar, Bellanpalli, Balasha, Pandapani also। अभी रनिंग रूम हालत क्या है, बहुत चल रहा, बेडशीट अच्छा नहीं रहता, खाना का अच्छा नहीं रहता, उसके लिए आप बहुत डिमांड कर रहा है। पंडापान में अच्छा नहीं है, बलाशा में बिल्कुल अच्छा नहीं है, इसके लिए पीरियडिकल रेस्ट पर डिमांड रिक्वायर्ड बाय क्रू। पीरियडिकल मालूम है ना, पीरियडिकल रेस्ट देना है, आप मांगे तो देना। శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిని చేరుకొని వేద మంత్రోచ్చరణల నడుమ ఆధ్యాత్మిక సేవలో భాగమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ Yeah.
तन्नः सर्वप्रचोदयात्। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.